ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. రండి, ఉదయకాల సమయంలో ప్రార్థనతో ప్రభు మాటలను ఆలకిద్దామా. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలయ్యా. మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడండి, నన్ను మమ్మల్ని బలపరచండి. మాకు కావలసిన నీ కృపా సహాయం మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, దేవుడే నీకు ఆధారమైతే. దేవుడు నీకు ఆధారమైతే, ఆయనను ఆధారంగా చేసుకుంటే మన జీవితాలలో దేవుడు చేసే కార్యాలు ఈ లోకంలో బంధువుల ద్వారానో, స్నేహితుల ద్వారానో, రక్త సంబంధుల ద్వారా కూడా ఎవరు కూడా చేయలేరు, చేయటం వారి వల్ల కాదు. మరి అలాంటి దేవుణ్ణి మనం ఎందుకు ఆధారం చేసుకోకూడదు, ఆయన మీద ఎందుకు ఆనుకొనకూడదు అనే విధానంలో మనం ప్రభు యొక్క మాటలను ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో మనకు మాట కనిపిస్తుంది. భక్తుడు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టుచున్నప్పుడు నాకు ఉత్తరమేమో. నా నీతికి ఆధారమగు దేవా, నేను నీతిగా జీవించాలంటే నీవు నాకు ఆధారము కావాలి. అలా ఆయనను ఆధారంగా చేసుకున్నప్పుడు మాత్రమే మనం నీతిగా, యథార్థంగా మనం జీవించగలుగుతాము. ఇక్కడ నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను అంటాడనమాట. నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. విరుకులో, ఇబ్బందిలో ఆయన విశాలత కలుగు చేసే దేవుడు, విడుదలను కలుగు చేసే దేవుడు కనుక మరి నీకు నేను మొర్రపెట్టుచున్నాను అన్నాడు. దేవుణ్ణి ఆధారం చేసుకుంటే మనం నీతిగా, యథార్థంగా జీవిస్తాం. అటు దేవుడు ఆధారం లేక అనేకులు నీతిగా జీవించలేక, యథార్థంగా బ్రతకలేక, మరి అబద్ధికులుగా, అన్యాయస్తులుగా, మరి దేవునికి విరోధులుగా జీవించేవారు ఉండి ఉంటున్నారు. నీతిగా నువ్వు జీవించాలని ఆశ ఉన్నది, కానీ మరి ఎవరిను ఆధారం చేసుకుంటున్నావు? నీతిమంతుడైన దేవుడే నీకు నాకు ఆధారం కావాలి తప్ప ఈ లోకంలో మనుషులు కాదు. కొన్ని పర్యాయాలు మనుషులను బట్టి మనం ఏం చేస్తాము, వారికి లాగా మనం కూడా ఉండాలని. ఈరోజు ఫ్యాషన్ విధానాలు మనం చూసినప్పుడు స్పోర్ట్స్కి సంబంధించిన విధానంలో స్పోర్ట్స్లో ఉన్న వారిని చూస్తారు. అలాగనే పొలిటీషియన్ విధానంలో ఉన్నప్పుడు పొలిటీషియన్లో ఉన్న వారిని చూస్తారు. అలాగనే స్టార్స్ లేదా సినీ ఈ విధానాలు చూసినప్పుడు వారికి నచ్చిన వ్యక్తుల్ని వారు మోడల్గా తీసుకుంటారు, వారిని ఆధారంగా తీసుకుంటారు. తదుపరి వారి జీవితాలు అస్తవ్యస్తముగా మారిపోయే పరిస్థితులు. వారిని ఆశ్రయించానయ్యా, వారిని నమ్ముకున్నానయ్యా, చివరికి నా జీవితమే పాడైపోయిందని సినిమాల కోసం వచ్చి ఆ హీరోని నమ్ముకున్నాను, లేదా ఆ డైరెక్టర్ నమ్ముకున్నాను, ఆ అవకాశం ఇస్తాడని, ఈ అవకాశం ఇస్తాడని. అలాగనే పొలిటీషియన్గా కూడా ఎందరో ఇలా అడుగులు వేసి నష్టపోయిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు. అలాగనే స్పోర్ట్స్ విధానంలో కూడా మరి ఆ వ్యక్తి పక్షంగా, ఆ టీం పక్షంగా, లేదా బెట్స్ అని కాసి చివరికి నష్టపోయే వాళ్ళు ఎందరో ఉండి ఉంటున్నారు. ఈరోజు నేను కూడా మరి నీతికి ఆధారమైన ప్రభువును మనం ఆధారం చేసుకుంటే మనము కూడా నీతిగా జీవించగలుగుతాము. నీతిగా జీవించినప్పుడే నువ్వు ఈ లోకంలో సింహంలాగా ధైర్యంగా ఉండగలుగుతావు. ఎందుకయ్యా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఆ విశ్వాసము నీతిమంతుడిని యేసు నుంచే అది మనకి దొరుకుతుంది. రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన రక్షణకు కూడా ఆధారం అంట. అంటే ఆపదలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు మనలను రక్షించే దేవుడని తెలియపరుస్తాడు. 37వ కీర్తన 39వ వచనం మనం గమనించినట్టయితే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము.
నీతిమంతులకు నువ్వు నీతిగా జీవిస్తున్నప్పుడు ఆయన నీకు రక్షణాధారముగా ఉంటాడు, నేను రక్షించువాడుగా ఉండి ఉంటాడనమాట. బాధ కలుగున్నప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. నీతిమంతులకు బాధ వస్తే ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. నీతిమంతులకి మరి ఇబ్బంది వస్తే ఆయన రక్షించే దేవుడిగా ఉండి ఉంటాడు. వ్యాధులు వస్తే రక్షించే దేవుడిగా, బాధలు వస్తే స్వస్థపరిచే దేవుడిగా, లేకుంటే విడుదలనిచ్చే దేవుడిగా ఉండేవాడిగా ఉండి ఉన్నాడు అంటాడు. నీతిమంతులను యెహోవాయే రక్షణ ఆధారము, ఆయనే మనల్ని రక్షించేదండి. కనుక నేను కూడా మరి ఎవరి దగ్గరికి వెళుతున్నాం? ఇది నన్ను మనకు కావాల్సింది నీతిగా జీవించడం. ఆ నీతిని బట్టి మనం అడుగు వేసినప్పుడు దేవుడు కాపాడుతాడంట. నీతిమంతులు ఇడిచిపెట్టాడంట. నీతిమంతుల బిడ్డలు ఇడుగుబట్టు కానీ వారి సంతతి భిక్షమెత్తడు కానీ ఎన్నడూ కూడా చూడరని దావీదు కూడా ఇదే 37వ కీర్తన 25వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉంటాడనమాట. నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు ఎడుగుబొట్టు కానీ వారి సంతతి భిక్షమెత్తడు కానీ ఎన్నడూ చూడరు అంటనమాట. ఆయన మనం ఆధారం చేసుకున్నప్పుడు ఆయన మనం రక్షించే దేవుడు అండి. ఈ లోకంలో మనకు కావాల్సింది మరి ఆపదలో ఉన్నప్పుడు, అపాయములో ఉన్నప్పుడు మనం రక్షించగలిగిన దేవుడే మనకు దేవుడై ఉంటాడు. మూడవదిగా మనం చూసినప్పుడు 16వ కీర్తనలో ఉంటుందన్నమాట. 16వ కీర్తన 2వ వచనం మనం చూసినట్టయితే, నీవే ప్రభుడువు, నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదంటాడు. నీవే ప్రభుడువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదు అని యెహోవాతో నేను మనవి చేసి ఇందును. చూడండి, ఆయనలోనే మనకు క్షేమము ఉంటుంది. ఈరోజు మనకు కావాల్సింది క్షేమముగా, అయా క్షేమముగా ఉన్నావా అని అడుగుతారు. మనం క్షేమముగా ఉన్నామని చెప్పగలుగుతాం, కానీ పుట్టుడు సమస్యలతో, పుట్టుడు బాధలతో ఉండి ఉంటారు. పైకి చెప్పేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. నో. కనుక ఇక్కడ ప్రభువులో ఉన్న వ్యక్తి క్షేమముగా ఉండగలుగుతాడు. క్షేమాధారము నీవే అని భక్తుడు మాట్లాడుతున్నాడు. క్షేమానికి ఆధారం ఆయనే, నీతికి ఆధారం ఆయనే, రక్షణకు ఆధారం ఆయనే, మన ప్రాణమునకు కూడా మూలాధారము ఆయనే ఉన్నాడు. మన జీవమునకు ద్వితీయోపదేశకాండము 30:20 వచనంలో మనం గమనించినప్పుడు, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించి ఉన్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనినట్లు జీవమును కోరుకొనుడి. మూలము ఆయనే, మూలాధారము అని నీవు గుర్తించవచ్చు. మన ప్రాణమునకు, మన జీవమునకు, మన ఆయుష్నకు, ఆరోగ్యమునకు ఆయనే ఉన్నాడు. ఆనాడు మన పితరులతో ఇస్సాకు, యాకోబు, అబ్రహాములతో దేవుడు ప్రమాణం చేశాడు, నేను మీకు తోడై ఉంటా, నేను మీతో ఉంటా, నేను మిమ్మల్ని రక్షిస్తా, మిమ్మల్ని కాపాడుతా అని ప్రభువు సెలవిచ్చాడు. ఈ దినాల్లో కూడా మరి దేవుడిని మనం ఆధారం చేసుకుంటే ఆయనలో క్షేమం ఉన్నది, ఆయనలో నీతి ఉన్నది, ఆయనలో మనకి భద్రత లేదా కాపుదల, రక్షణ అనేది ఉండి ఉన్నది. మన ప్రాణానికి, మన జీవానికి కూడా, మన ఆయుష్కి కూడా ఆయన ఆధారమై ఉన్నాడు. అట్టి ఆధారమై ఉన్న దేవుడిని మనం కాదని కొన్ని పర్యాయాలు ఈ లోక సంబంధమైన వాటిని తలంచుకుంటాము. మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17:5 వచనంలో ఉంటుంది, సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగుని సెలవిచ్చుచున్నాడని చెప్పి అక్కడ మన శరీరులను తనకు ఆధారము చేసుకుని యెహోవా మీద నుంచి తన హృదయమును మళ్ళించుకుని వాడు ఎలాగున ఉంటాడు అంటుంది. ఎలాగుంటాడు? ఎడారిలో ఉన్న అరుహు వృక్షములను, మరి అరణ్యములో కాలిన భూమి అయిన నిర్జల స్థలములందు నాటబడిన చెట్టు వలె ఉంటాడని చెప్పేసి తెలియపరుస్తాడు. ఇర్మియా గ్రంథము 17:5 వచనములో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా యొద్ద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడట. చూడండి,
యెహోవా మీద నుంచి, దేవుడి మీద నుంచి తన మనస్సును మళ్లించుకుని దేవుని మీద ఆధారపడకుండా బంధువులను, రక్త సంబంధులను, అధికారులను లేక ఈ లోకాన్ని ఆధారం చేసుకున్నవాడు ఎడారిలో ఉన్న అరుహు వృక్షం వలె ఉంటాడంటాడు. ఇంకా మనం చూసినట్టయితే మేలు వచ్చినప్పుడు వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేల యందు, నిర్జలమైన చవిటి భూమి యందు నివసిస్తాడు. మేలు వచ్చినా కూడా అతనికి కనబడదంట. నిర్జలమైన భూమి యందు, కాలిపోయిన నేల యందు ఉన్న ఒక చవిటి భూమి యందు మొలిచిన వాడి వలె ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు భక్తుడు కూడా మరొక మాట సెలవిస్తాడు. ఈ లోకములో ఉన్న వాటిని ఆధారం చేసుకున్నప్పుడు 31 అధ్యాయంలో, యోబు గ్రంథము 31 అధ్యాయము 24వ వచనంలో, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల, నా ఆస్తి గొప్పదని, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనిని కానీ, చంద్రుని మిక్కిలి కాంతిగా కలిగి నడుచుచుండగా అతనినే కానీ చూసి నా హృదయం రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. బంగారమును ఆధారం చేసుకుంటే, ఈ లోక సంబంధమైన మరి సృష్టిలో ఉన్న వాటిని ఆధారం చేసుకుంటే పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినిగా అవుతానని మాట్లాడుతున్నాడు. ఈరోజు అధికారాన్ని ఆధారం చేసుకుని, ధనాన్నో, బలాన్నో, బంధువులను ఆధారం చేసుకుని మనుషులు విర్రవీగుతూ ఉంటారు. చివరాఖరికి వారిని ముంచివేసేవాళ్ళుగా, వారి పతనానికి దారి తీసేవారు అన్నట్టుగా ఉండిపోయేవారు ఉంటారు. నో, ప్రభు మనకు సెలవిస్తున్నాడు, మన దేవుడు మనకు ఆధారం అయితే నువ్వు నీతిగా జీవించగలుగుతావు, తిరిగి రక్షించబడగలుగుతావు. ఆపదలో, అపాయములో నీవు క్షేమముగా, మరి ఆపదలో, అపాయములు వచ్చినప్పుడు కూడా క్షేమముగా ఉండగలుగుతావు. భక్తులైన వారి జీవితాల్లో వీటిని మనము చూడవచ్చు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను కానీ, దానియేలును కానీ మనం చూసినప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకుని నీతిగా బ్రతకడానికి ఇష్టపడినారు కనుక వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి విరుకులో నుంచి విశాలతను కలుగు చేశాడు. అగ్ని గుండంలో పడినప్పటికీ కూడా వారు కాలిపోకుండా వారు బయటికి రాగలిగారు. చూడండి, వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఆలకించాడు, వారికి విడుదలనిచ్చాడు, విమోచన ఇచ్చాడు. అలా దానియేలు కూడా సింహాల బోనులో పడినప్పుడు కూడా కాపాడాడు. తిరిగి ఆపద నుంచి వారిని రక్షణ ఆధారంగా, నీతిమంతులు రక్షించడానికి ఆయనే ఆధారమని దేవుడు చెప్పినట్టుగా మరి అక్కడ మనం చూసినప్పుడు వారిని రక్షించినాడు, కాపాడినాడు. నీతిమంతులను ఆయన రక్షించు దేవుడు, వారికి ఆశ్రయ దుర్గముగా ఉండే దేవుడు అయ్యి ఉంటున్నాడు. 16వ కీర్తన 2వ వచనంలో, ప్రభువే క్షేమాధారము, వారికి క్షేమముగా వారిని బయటికి తీసుకొచ్చాడు, క్షేమముగా వారిని కాపాడాడు. తిరిగి వారి జీవానికి, వారి ప్రాణానికి మూలమైన వాడు ప్రభువే అనే విషయాన్ని మనం గుర్తించాలి. ద్వితీయోపదేశకాండం 30:20 వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. కనుక మరి అలాంటి దేవుణ్ణి, అలాంటి ప్రభువుని మనం అనుదిన జీవితంలో ఏం చేయాలి? ఆయన సేవించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను మన జీవిత కార్యకలాపాల ద్వారా ఘనపరచాలి. అప్పుడే నేను కూడా ప్రభు కార్యాల పట్ల మనము ముందుకు కొనసాగించబడతాం, దైవ దీవెన చూడగలుగుతాం. దేవుడు మన పట్ల ఆశించిన ఉద్దేశాలను మన వ్యక్తిగత జీవితాల్లో అనుభవించగలుగుతాం. కనుక మన అట్టి ప్రభువుని ఆధారం చేసుకుని అడుగులు వేద్దాం. ఈరోజు నీ కుటుంబానికి ఆధారం ఎవరు? అయా తండ్రి అని చెప్తావు, లేదా భర్త అని చెబుతావు. నో, ఒకవేళ భౌతిక సంబంధంగా అయి ఉండవచ్చు, కాదనట్లే. కానీ దానికి ముందు నా దేవుడు నాకు ఆధారం. నీకు తండ్రినిచ్చింది ఎవరు? దేవుడు. నీకు భర్తనిచ్చింది ఎవరు? దేవుడు. నీకు బిడ్డలనిచ్చింది ఎవరు? దేవుడు. దేవుడిని ఆధారంగా చేసుకుని నీ బిడ్డల ద్వారా నువ్వు పోషించబడు, నీ భర్త ద్వారా సంరక్షించబడు. అంతే తప్ప దేవుని కాదని మనము ఏం చేయలేము. కనుక కొన్ని పర్యాయాలు వారి ద్వారా వీరి ద్వారా మేలు పొందటం, అది దేవుని యొక్క సహాయం, దేవుని కృప. దేవుడు వారికి మంచి మనసు ఇచ్చాడు కాబట్టి దేవుడు వారిని లేవనెత్తాడు. మనం ఆనాడు చూసినట్టు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాణి అయింది. మొర్దెకై
మరి అక్కడ తన స్వజనుల కోసం అమ్మ ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉండటానికి వీల్లేదు అని చెప్పినప్పుడు ఆమె దేవునిని ఆధారం చేసుకుని తనకొచ్చిన లేదా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడానికి రాజు సన్నిధికి వెళ్ళింది. దేవుణ్ణి ఆధారం చేసుకుని వెళ్ళింది. దేవుణ్ణి ముందు పెట్టుకుని వెళ్ళింది. తన జనులు రక్షించడానికి ఒకవేళ నశించదని చెప్పేసి అని అడుగు వేసిందండి. ఆ రాజుకు దయ పుట్టించి, రాణి నీకేం కావాలి రాజ్యంలో సగభాగం అన్నట్టుగా చెప్పి తన స్వజనులను రక్షించడానికి ఎస్తేరు కారణము కాగలిగింది. ఈరోజు మనము కూడా మన దేవుని ఆధారం చేసుకున్నప్పుడు మన కుటుంబాలను పోషించుతాం, సంరక్షించుతాం, మన బిడ్డలను వృద్ధిలోనికి తీసుకురాగలుగుతాం, వారికి మంచి ఈవులను ఇవ్వగలుగుతాం తప్ప మరి దానికి మనం మొదట నీతికి మన దేవుని ఆధారం, నీతిగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి, నువ్వు నీతిగా జీవించడానికి ఇష్టపడాలి, నీతి పట్ల నువ్వు ఆకలి దప్పులు కలిగి అడుగులు వేయడానికి ఇష్టపడాలి. అంత ఎప్పుడైతే నువ్వు నీతిగా జీవిస్తావో ఆయనను రక్షించడానికి కూడా ఎల్లప్పుడూ కూడా సమర్థుడిగా ఉని ఉన్నాడు. నీతిమంతులను ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు, వారి సంతతిని విడిచిపెట్టడు. తిరిగి వారిని రక్షించడమే కాకుండా ఆ ప్రభువుని ఆధారం చేసుకున్నప్పుడు క్షేమాభివృద్ధిని కూడా దేవుడు మనకు కలుగు చేస్తాడు. అలాంటి కృప మనకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ్యా. నీ నామములో ప్రభువా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. నీ ఆత్మచేత అభిషేకించి బలపరచండి నాయనా. నా నీతికి ఆధారమగు దేవా అని ఆయన కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడయ్యా. ఇరుకులో విశాలతను కలుగు చేసిన దేవుడు అని మీరు మొర్రపెట్టినప్పుడు ప్రభువా అంటున్నాడయ్యా. ఆయన మరి అదే నీతిమంతుడు నాయనా ఆపదలో అపాయంలో ఉన్నప్పుడు వారికి రక్షణాధారంగా మీరు మారిన దేవుడు అయ్యా. వారికి ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుడు అయ్యా. నాయనా అదే నీతిమంతుడు నాయనా మిమ్మల్ని ఆధారంగా చేసుకున్నప్పుడు క్షేమాభివృద్ధిని కలుగు చేసిన దేవుడు అయ్యా. దేవా మీరు కృపనివ్వండి. అదే నీతిమంతుడు నాయన మరి నాయన ఆయా అపాయాల్లో ఆయా ప్రతికూలమైన పరిస్థితులు ఉండినప్పుడు కూడా మరణము నాయన సమీపిస్తున్న సమయంలో వారికి జీవమును ప్రసాదించిన దేవుడు అయ్యా. నాయన ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి నాయన వారిని బ్రతికించి కాపాడిన దేవుడు కదయ్యా. అటు కృపను మాకు దయచేయండి. ఈ దినాలలో నేను ఆశ్రయించి వారిని విడిచిపెట్టే దేవుడు కాదని నేను భయభక్తులు కలిగి అడుగులు వేయడానికి సహాయం చేయమని యేసయ్య కృప కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.